సార్ 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 ఐఎమ్ సారీ. మేడం 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 మీరేంటి ఇక్కడ నిలబడ్డారు?
ఏమైంది? ఓకే. దొరికాడా? దొరకలేదు. రణదేవ్ ఇప్పుడే మాట్లాడాడు. దొరకలేదంట. రణదేవ్ ఇప్పుడు మాట్లాడాడు. సిగ్గులేదు. ఆ బొచ్చుగడుని తల తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోమను. యాదవ కోట్లు స్విస్ బ్యాంక్ అకౌంట్ లో వేయించుకోవడం తెలుసు. అసలే ఆ డీసీపీ సత్యాగాడు పెద్ద మెంటల్ కేస్. వాడి చేతిలో నా జుట్టు పెట్టారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు పిచ్చ పీకుడు పీక్తాడు వాడు నన్ను. ఏయ్, అంతా నీ వల్లే నాయుడు, నీ వల్లే. వాడి కొంపులో తుపాకులు పెట్టించాం. వాడిని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టించాం. కానీ వాడి దగ్గరున్న ఫైల్ తప్పించలేకపోయా. కనీసం వాడి నోరు కూడా విప్పించలేకపోయా. అసలు వాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో తెలుసా? మీ పోలీసులు అంతా దొంగన కొడుకులు అని తెలిసిపోయింది కాబట్టి పెద్ద పుడింగలాగా పోజు ఒకటి. ఆ రోజే వైజాగ్ లో వాడిని లేపేద్దామన్నాను. నా మాట విన్నారా? లేపేస్తావు. వాడిని అప్పుడు లేపేస్తే ఫైల్ ఎవరికో దొరకొద్ది. ఆ తర్వాత నిన్ను బొక్కలు ఉచ్చులు లేక పెట్టాలి. సార్ ఎందుకు సార్ మీరు టెన్షన్ పడతారు? అన్సారి దొరుకుతాడు. వద్దు నువ్వు అలా మాట్లాడవద్దు. కింద గొడ్డు కారం రాసుకున్నంత మంటగా ఉంది తెలుసా? చూపించరా? అసలు నువ్వు ఎలా వచ్చావురా పైకి? లిఫ్ట్ లో. మీరు ఎప్పుడు లిఫ్ట్ లోనే వస్తారు. నేను ఎలా వచ్చానో తెలుసా? మెట్లు పాపపు మెట్లకి మర్డర్లు, కిడ్నాప్లు, స్కామ్లు ఎన్నో చేసి శవాల మీద నడుచుకుంటూ వచ్చా. నేను చేసిన ఏదో పనులన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి. అది గాని ఏ మీడియా చేతులు పడితే ఓరే నాయనో, తొందరలో సీఎం కావాల్సిన నా భవిష్యత్తు నో వద్దు. అలా జరగకూడదు. ఇన్ని సంవత్సరాలు నానా సంకలు నాకింది ఎందుక? అసలు ఆడిసారిగాడు ప్రాణాలతో హైదరాబాద్ కి అడగ పెట్టకూడదు. ఆ ఫైల్ కావాలి. సార్, కింద మీడియా వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అన్సారీ కేసు గురించి ఏదో మాట్లాడాలంట. ఏయ్, అన్సారీ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళమని చెప్పు. ఉంది, చాలా ఉంది. నేను వస్తున్నానని వాళ్ళతో చెప్పాలి. నువ్వు ఆ రణదేవ్ గాడు వాళ్ళ ఆచూకి తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలే తెలియచేస్తారు చూడు. తీవ్రవాది డాక్టర్ అన్సారీని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ పంపించిన స్పెషల్ పోలీస్ టీం నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని తెలిసింది. అన్సారీని తప్పించడానికి ప్రయత్నిస్తున్న ఐఎస్ఐ టీం దానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డీసీపీ సత్య, సిఐ వీరప్రతాప్, ఎస్ఐ బాసరపాప, ఏఎస్ఐ పాండు, హెడ్ కానిస్టేబుల్ సత్యరాజు ఈ టీంలో ఉన్నారు. అసలు మా పోలీస్ టీం ఏమైందోనని మేము చాలా టెన్షన్ గా ఉన్నాం. మీరు ఇంకా టెన్షన్ పెట్టకండి. దయచేసి ప్రజలందరికీ నా మనవి, వాళ్ళు వెళ్ళింది మీ క్షేమం కోసం. వాళ్ళు గురించి మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయండి. ఈ రోజుతో ఈ ఆపరేషన్ మీకు అయిపోయింది సార్. మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఆ హోమ్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు డర్టీ గేమ్స్ ప్లే చేస్తున్నారు. మన వేరబౌట్స్ తెలుసుకోవడానికి మన ఫోటోలేసి టీవీలో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. సో ఎనీ సెకండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎలాగూ నా జీవితాన్ని, నా ఫ్యామిలీని నాశనం చేశారు. నాతో పాటు మీ జీవితాలను కూడా నాశనం చేయడం నాకిష్టం లేదు. అందుకే ఈ రోజుతో ఈ ఆపరేషన్ మీకు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి అన్సారిని కోర్టుకు నేను తీసుకెళ్తాను. యూ కెన్ లీవ్. వెరీ గుడ్ సార్. రిస్క్ మీరు తీసుకుంటారు. వెరీ గుడ్ సార్. నేను ఈ కాకి బట్టలు వేసుకుని చేయకూడని తప్పులెన్నో చేశాను సార్. ఈ కాకి బట్టలేంటో, దీని విలువేంటో ఈ ఆపరేషన్కి వచ్చాక మీ దగ్గర నేర్చుకున్నాను సార్. నా తప్పు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. దయచేసి వెళ్ళమని చెప్పొచ్చు సార్. ప్లీజ్ సార్. ఎస్ సార్. ఆ బద్మాష్ గాళ్ళ ఆట కట్టేంత వరకు నేను మీతోనే ఉంటా. మీ సైన్యంలో నేను ఉంటాను సార్. ఒప్పుకోండి సార్, కాదనకండి సార్. దేశం కోసం సిన్సియర్గా పోరాడే మీ టీంలో నేను కూడా ఉంటాను సార్. ప్లీజ్ సార్, వి విల్ ఫైట్ సార్. ఓకే, అయితే ఈ క్షణం నుంచి మన వేరబౌట్స్ ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. మనకి బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. స్విచ్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్. సారీ సార్, ఐ హావ్ నో అదర్ చాయిస్. మీరేమైనా చెప్పాలనుకుంటే కమిషనర్ గారితోనో హోమ్ మినిస్టర్ గారితోనో చెప్పుకోండి. మీ దగ్గర నుంచి అన్సారీని మా కస్టడీలోకి తీసుకొని మిమ్మల్ని రిలీవ్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో సరెండర్ యువర్ వెపన్స్ అండ్ లీవ్. నో, నోబడీ సరెండరింగ్ ద వెపన్స్. ఏంటి సార్ ఇది? మా డ్యూటీ మమ్మల్ని చేయనివరా? ఏంటి సార్ డ్యూటీ? ఏంటి డ్యూటీ? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అదే కదా మన డ్యూటీ. కానీ మనం ఏం చేస్తున్నాం? డబ్బు కోసం, ప్రమోషన్స్ కోసం ఆ ఆనందరావు లాంటి పొలిటీషియన్ సంకనాకుతున్నాం. ఆ అన్సారీ కూడా డాక్టర్గా తన డ్యూటీయే చేశాడు. ఆ ఆనందరావు వల్ల అతని జీవితమే నాశనమైంది. అదే డ్యూటీ మా వ్యాన్ నడిపిన కానిస్టేబుల్ రావు చేశాడు. వైజాగ్ లో దారుణంగా చనిపోయిన 8 మంది పోలీసులు చేశారు.
ఆఖరికి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న నాకు నా ఫ్యామిలీని లేకుండా చేశారు. దీనంతటికీ కారణం ఎవరు? మన డిపార్ట్మెంట్ లో ఉన్న మన పోలీస్ కమిషనర్. వాడికి పింపుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ ఆనందరావు ఉంపుడుగెత్తల చట్టాన్ని వాడుకుంటున్నాడు. ఛే! క్రిమినల్స్ గురించి వదిలేయండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈ సిటీలో ఉన్న ఏ నా కొడుకు కనీసం చంటి పిల్లాడి చేతిలో ఉన్న బొమ్మను కూడా లాక్కోలేడు. కానీ నిజమేమిటంటే మనమంతా పోలీసు వాళ్ళం. ఖాకీ బట్టలేసుకున్న లైసెన్స్ గుండారు. అమాయకుల్ని చేతకాని వాళ్ళని టార్చర్ పెట్టడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. మనకంటే ఇదే ఖాకీ బట్టలేసుకున్న మున్సిపాలిటీ వర్కర్స్ ఎంతో బెటర్. ఎందుకంటే వాళ్ళు డ్రైనేజ్ లో దిగుతారు, సిటీలో ఉన్న కుళ్ళునైనా క్లీన్ చేస్తారు. లుక్ మిస్టర్ రంగరాజ్, నేను అన్సారిని కోర్టుకు తీసుకెళ్తాను. నిర్దోషిగా నిరూపిస్తాను. నన్నెవ్వరూ ఆపలేరు. సార్ కమిషనర్ స్వామినాయుడు గారు ఫోన్ సార్. హలో, నేను రంగరాజు సార్. అవును సార్, మీరు చెప్పినట్లు అన్ని చెక్ పోస్టులను పోలీసులు పెట్టించాను సార్. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ని చెక్ చేయించాను సార్. ఇప్పుడే ఒక హాస్పిటల్లో వాళ్ళు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వెంటనే మొత్తం బెటాలియన్తో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి వెళ్ళాను సార్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. నాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ నాకు గుర్తు చేశారు. నేను ఇంతకాలం ఎంత సిన్సియర్గా పనిచేసానో నాకు తెలియదు, కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఏ ఎమ్యునేషన్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు సార్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. మీరు వెంటనే అన్సార్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోండి. రేపు పొద్దునకల్లా వచ్చేస్తానన్నా. ఏంటండి ఇది? డీసీపీ గారు ఫోన్ ఎవరికి చేయొద్దని చెప్పారుగా? చూడండి, మా నాన్నగారు ఓల్డ్ మ్యాన్. 2 రోజులుగా నేను ఏమైపోయానని టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే ఫోన్ చేయక తప్పలేదు. ఫోన్ చేస్తే చేశారు, కానీ మనం ఎక్కడ ఉన్నాం కూడా చెప్పేశారా? ఏంటి, నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మనం ఎక్కడున్నామో చెప్పలేదు, కానీ ఒక్క విషయం చెప్పక తప్పలేదు. ఏంటది? అదే నేను ఒక్కదాన్ని రావట్లేదు. నాతో పాటు ఒక హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు. అతనే మీకు కాబోయే అల్లుడు అని చెప్పేశారు. నిజంగా చెప్పారా? ఎస్. ప్రామిస్? ప్రామిస్. చూడండి, తప్పులు చాలా మంది చేస్తారు, కానీ కొంతమంది చేసిన వాటిని సరిదిద్దుకుంటారు. ఇందాక మీరు డీసీపీ సత్య గారి దగ్గర చేసిన తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకున్నారు. అప్పుడే మీ సిన్సియారిటీ తెలిసింది. మీ సిన్సియారిటీ చూశాక మీ మీద ప్రేమ కలిగింది. ఐ లవ్ యూ ప్రతాప్. Start!